వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోకి వచ్చి ఈ ట్రెండీ కలర్ఫుల్ బాక్సెస్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నా అనేది చూపిస్తాను. ఇదైతే చాలా కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే తక్కువ ప్లేస్లో చాలా ఐటమ్స్ అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ న్యూ బోర్న్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఒక దాంట్లో వాళ్ళ నాపీస్, ఒక దాంట్లో డైఫర్స్, ఒక దాంట్లో వాళ్ళ సిరప్స్, అట్లా వాళ్ళ లోషన్స్ అట్లా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఓపెన్గా ఉండదు కాబట్టి టెస్ట్ కూడా పడకుండా ఉంటుంది. క్లోజ్డ్ బాక్సే కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. షాప్స్లో అయితే ఇంకా అబ్బా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి పైన దాంట్లో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. దీనిపైన ఇంకోటి పెట్టుకుని ఇక్కడ వాళ్ళ డైలీ యూజ్ చేసే లోషన్స్ ఇట్లాంటివి, సో ఈ మొబైల్కి ఇస్తారు కదా, సో వాళ్ళ మెడిసిన్స్ ఇట్లా పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఈజీగా పిక్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి సో ఇది పైన పెట్టుకునేది. ఫస్ట్ లైన్లో వచ్చి నేను హెయిర్కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. సో 2 కామ్స్, నేను డైలీ యూజ్ చేసే కామ్స్, అట్లాగే మొబైల్కి ఇస్తారు కదా, సో దీంట్లో వచ్చి నేను క్లిప్స్ పెట్టుకున్నాను. సో మిగతా ప్లేస్లో అంతా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను. చిన్న దాంట్లో ఏంటంటే చిన్న ఈ క్లిప్స్, సో అవి వచ్చి మినీవి ఇక్కడ పెట్టుకున్నాను, అంటే దీంట్లో కలిపేస్తే కనిపించవని చెప్పేసి. ఇందులో వచ్చి ఇంకా చిన్నది మిర్రర్, అంతే. ఇంకా హెయిర్కి సంబంధించినవన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈజీగా ఉంటుంది, క్లిప్స్ కానీ లేదా రబ్బర్ బ్యాండ్స్ కానీ అన్నీ కూడా. సో ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా సెకండ్ బాక్స్లో వచ్చి నా మేకప్వి. సో మేకప్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానంటే మీకు కనిపిస్తుందా, అసలు ఏది మెస్సీ అవ్వకుండా వెంటనే పిక్ చేసుకునే విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ సైడ్ వచ్చి స్టిక్కర్స్, మిడిల్ వచ్చి నా బ్రషెస్ ఇది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా నా మేకప్స్కి సంబంధించిన క్రీమ్స్ అన్నీ ఇట్లా సేమ్ అదే యూస్ చేశాను, మొబైల్కి ఇచ్చిన క్యాప్. సో దాంట్లోనే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో వచ్చి లిప్స్టిక్స్, నా ఐ లైనర్స్, ఐ మస్కారాస్ ఇట్లాంటివి పొడుగ్గా ఉండేవన్నీ ఇట్లా వెంటనే తీసుకోవడానికి ఉంటుందని చెప్పి ఒక కప్లో పెట్టుకున్నాను. ఇంకా ఇంకో కప్లో వచ్చి ఇది అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాను. సో చూసారంటే మీకు ఈజీగా దేనికది విడివిడిగా ఉన్నాయి. సో నేను దీనికోసం ఏమి నేను పర్చేస్ చేయలేదు, కొత్తవేమి. ఇంట్లో ఉన్న వేస్ట్ వాటితోనే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇట్లా ఉండడం వల్ల వెంటనే లైట్ మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఏది కావాలంటే అది తీసుకోవడానికి బాగుంటుంది. మనం నార్మల్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకోకుండా ఇట్లా పాడేసి ఇట్లా తీసుకున్నాం అనుకోని టైం టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టిక్కర్స్ కానీ అన్నీ ఒక సైడ్ ఒకలా ఉంటే మనము ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత వచ్చి మేకప్ ఫిక్సర్ కూడా ఇట్లా. సో చూసారంటే చూడగానే ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నానంటే ఇట్లా చేసుకోవడం వల్ల వెంటనే మనకి పిక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా థర్డ్ బాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది చాలా సింపుల్. నేను డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్స్, ఇంకా డైలీ యూజ్ చేసేవన్నీ క్రీమ్స్ కానీ ఇవన్నీ సేమ్ మొబైల్కి ఇచ్చిన, అంటే మా హస్బెండ్కి నాకు మొబైల్స్ చేంజింగ్లో ఇవైతే ఎక్కువగా దొరికినాయి హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు. సో అవన్నీ నేను వేస్ట్ చేయకుండా దాచి ఇట్లా యూజ్ చేస్తున్నాను. అండ్ నేను డైలీ యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. సో అండ్ తర్వాత వచ్చి చిన్నది క్యాప్ పోయింది, సో ఇది వేస్ట్ చేయలేకుండా ఇట్లా పెట్టుకున్నాను. పినీస్లు, మెయిన్ ఆడవాళ్ళకి కనిపించకుండా పోయేవి పినీస్లు, అట్లాగే హెయిర్కి స్మాల్ క్లిప్స్. సో అందుకే అవి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి, మంచిగా ఒక ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పి ఈ చిన్న బాక్సెస్లో నేను ఇట్లా పెట్టుకున్నాను. అండ్ పెన్ డ్రైవ్స్, సో ఈ చిన్న క్లిప్లో కూడా ఏమైనా చిన్నవి ఉంటాయి కదా అవి వేసుకున్నాను. అండ్ వేరే దాంట్లో ఒక పెన్, అంటే ఈ బాక్స్ నేను ఎక్కువ దేనికి యూజ్ చేస్తానంటే మనం సమ్టైమ్స్ ఎక్కడి నుంచో ఆర్గనైజ్ చేసుకున్న వాటిలో నుంచి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ తీసి ఫంక్షన్కి వేసుకుని వెళ్తాం. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోలేము కదా, కొంచెం టైం కావాలి. ఆ టైంలో మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా. సో అట్లా పెట్టుకుంటే ఇక్కడ పెడతాను నేను. ఇగోని మొన్న రీసెంట్గా వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి. సో ఏమైనా మామూలుగా ఇల్లు తుడిచినప్పుడు కానీ ఎక్కడైనా దొరికినవి నేను ఎక్కడైనా పెట్టేయకుండా గుర్తుగా ఇక్కడ పెట్టుకుంటాను. సో నాకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తీసి ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలో అక్కడ సెట్ చేసుకుంటాను. సో ఆ విధంగా ఈ థర్డ్ బ్లాక్స్ అనేది నేను సెట్ చేసుకున్నాను. సో ఇది చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫోర్త్ బాక్స్ దగ్గరికి వచ్చేసరికి
ఫుల్లీ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది, ఇంకా నా హెయిర్కి సంబంధించింది కానీ ఇంకొంచెం స్ట్రైట్నర్, అలాగే నా మైక్స్ కానీ, సో సెల్ఫీ స్టిక్స్ కానీ ఇట్లా ఈ టైప్లో అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. మినీ ఫ్యాన్, సో నా మైక్, సో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ బాక్స్ మొత్తం వీటికే. కంప్లీట్ అయ్యాయి. ఇంకా 5th బాక్స్లో వచ్చి జస్ట్ మీకు చూపిస్తున్నాను, హ్యాండ్ కర్చీఫ్స్ అవి పెట్టుకున్నాను. పిల్లలకి కానీ నాకు కానీ హ్యాండ్ కర్చీఫ్స్. అండ్ ఇంకా నార్మల్గా ఏమీ ఆర్గనైజ్ చేసుకోలేదు. జస్ట్ ఏంటి అంటే హెయిర్కి సంబంధించినవి కానీ, మా పిల్లలవి రేర్గా యూస్ చేసేవి ఉంటాయి కదా ఎప్పుడైనా వాళ్ళకి కోల్డ్ వచ్చినప్పుడు, సో అన్నీ మ్యాక్సిమం అవే. వాళ్ళు ఇదిగోండి ఎప్పుడో కానీ యూస్ చేయలేనివి కప్స్, ఇదిగోండి అవన్నీ ఇంకా వీళ్ళవే. బాక్సెస్ నేను ఎట్లా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, మీకు ఏమైనా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేశాను. సో ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని మరి కొంతమందికి షేర్ అయితే అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.